హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో ఇవాళ మనం GS3 ఇంటర్నల్ సెక్యూరిటీ యూపీఎస్సీ మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన బార్డర్ సెక్యూరిటీ గురించి డిస్కస్ చేద్దాము. ఈ పర్టికులర్ టాపిక్ మీద మనకి చాలా పీవైక్యూస్ అనేవి వచ్చినాయి. సో ఈ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చైనా బార్డర్ టెన్షన్స్ కానివ్వండి, పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రేషన్స్, ఇల్లీగల్ మైగ్రేషన్స్, డ్రోన్ స్మగ్లింగ్, ఇలా బార్డర్ సెక్యూరిటీ న్యూస్లో మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. కానీ యూపీఎస్సీ మెయిన్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు మన అప్రోచ్ అనేది ఎలా ఉండాలి, మన ఆన్సర్ అనేది ఎలా బిల్డ్ చేయాలి, సో అది ఇవాళ మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాము. ఈ క్లాస్లో మనం డైరెక్ట్గా నోట్స్ చదవడం ఇలా కాదు. ఒక యూపీఎస్సీ ఎగ్జామినర్ పర్స్పెక్టివ్లో ఒక క్వశ్చన్ అడిగితే మన బ్రెయిన్ ఎలా థింక్ చేసి ఆన్సర్ని అప్రోచ్ చేయగలగాలి అంటే, సింపుల్గా ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు వాట్ ఇట్ ఈస్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, సొల్యూషన్స్, కంక్లూజన్స్ ఏంటి, ఈ డైమెన్షన్స్లో ఆలోచిస్తూ మనం టాపిక్ మొత్తం ఒక ఆన్సర్ బిల్డింగ్ ఫార్మాట్లో కంప్లీట్ చేద్దాం. కాబట్టి నేను క్వశ్చన్స్ అడిగే ఫార్మాట్లోనే క్లాస్ తీసుకువెళ్తాను. సో మీరు ఒక రన్నింగ్ నోట్స్ అనేది పెట్టుకొని మీరు కూడా క్వశ్చన్స్కి ఆలోచించడానికి ట్రై చేయండి, పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోండి, ఆర్ కామెంట్ సెక్షన్స్లో మీ ఆన్సర్స్ని టైప్ చేయండి. సో యూపీఎస్సీలో మార్క్స్ రావాలి అంటే స్ట్రక్చర్డ్ థింకింగ్తో మాత్రమే వస్తుంది. సో లెట్స్ బిగిన్ అవర్ టాపిక్, బార్డర్ సెక్యూరిటీ. రైట్, లాస్ట్ క్లాస్లో ఇంటర్నల్ సెక్యూరిటీ బేసిక్ ఇంట్రొడక్షన్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకసారి ఆ వీడియో కూడా విని కంటిన్యూ చేయండి. ఓకే, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మీ ఇంటికి గేట్ ఎందుకు ఉంటుంది? కొంచెం థింక్ చేయండి. ఎవరైనా ఈజీగా లోపలికి రాకుండానా, లేదంటే సేఫ్టీ కోసమా, లేదంటే సెక్యూరిటీ కోసమా? థింక్ ఆన్ దీస్ లైన్స్. ఎగ్జాక్ట్లీ, మన ఇంటికి ఒక గేట్ అనేది ఎలా ఇంపార్టెంటో ఒక కంట్రీకి కూడా బార్డర్ అనేది అలాగే ఇంపార్టెంట్. గేట్ లేని ఇల్లు అన్సేఫ్గా ఉంటుంది, అలానే బార్డర్ సెక్యూర్గా లేని కంట్రీ కూడా అన్సేఫ్గానే ఉంటుంది. సో అందుకే బార్డర్ సెక్యూరిటీని మనం ఇండియాలో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని కూడా చెప్పచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనం బార్డర్ అంటే కేవలం ఇండియా మ్యాప్ గీసాం కదా, ఆ మ్యాప్లో డ్రా చేసిన లైన్ మాత్రమే బార్డర్. ఇలా డిఫైన్ చేసింది కాబట్టి, ఈ లైన్ డిఫైన్ చేసింది కాబట్టి అది ఒక్కటే బార్డర్ అంటామా? ట్రై టు థింక్ అండ్ రైట్ ద పాయింట్స్. ఎస్, చాలామంది బార్డర్ అంటే మ్యాప్లో లైన్ అని అనుకుంటారు, కానీ బార్డర్ అనేది కేవలం ఒక జాగ్రఫికల్ లైన్ మాత్రమే కాదు. బార్డర్ అనేది మన కంట్రీ యొక్క సోవెరెనిటీని, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఐడెంటిటీని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ భూమి మన దేశానికి చెందింది అని చెప్పే లైనే బార్డర్. సో కాబట్టి బార్డర్ మీద థ్రెట్ అంటే మన నేషన్ మీద థ్రెట్ అనమాట. సో దట్స్ వై దట్ ఈస్ వాట్ ఈస్ బార్డర్. సో వాట్ బార్డర్ ఈస్ యాక్చువల్లీ రిప్రజెంటింగ్ హియర్? బార్డర్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది? సి, అవర్ బార్డర్స్ ఆర్ రిప్రజెంటింగ్ అవర్ sovereignty as well as our territorial integrity and national identity. So this is what our borders are representing. It's not just the lines, it is representing all these things. See, అసలు మనం ఒక ఇండియా యొక్క ప్రొఫైల్ కనుక చూసుకుంటే, ఇండియా అనేది ఎన్ని కంట్రీస్తో బార్డర్ షేర్ చేస్తుందో మీకు తెలుసా? 5 countries or 6 countries or 7 countries? Yes, India shares borders with the 7 countries. Like ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం see, these are the countries. First మన ఫేవరెట్ అనమాట పాకిస్తాన్. దెన్ ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ చైనాకి ఇక్కడ వెస్ట్ సైడ్, సెంట్రల్ పార్ట్ అండ్ ఈస్ట్ సైడ్లో కూడా చూడొచ్చు. ఇక్కడ నేపాల్, లిటిల్ బిట్ భూటాన్ హియర్. ఈ పార్ట్లో మనం బంగ్లాదేశ్ అండ్ ఈ పార్ట్లో వి సీ మయన్మార్. ఓకే, సో కింద మనకి ఇక్కడ శ్రీలంక, ఇంకా మాల్దీవ్స్, నైబరింగ్ కంట్రీస్ చాలా ఉన్నాయి. బట్ బార్డర్ షేర్ చేస్తున్న కంట్రీస్ వచ్చేసి పాకిస్తాన్ ఒకటి, చైనా ఒకటి, నేపాల్ ఒకటి, భూటాన్ ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి, మయన్మార్ అండ్ ఆల్సో ఇక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ దిస్ పార్ట్ ఏరియా ఆల్సో వీ కెన్ సీ ఆఫ్ఘనిస్తాన్. సో ఈ 7 కంట్రీస్ మనకి ఇండియా యొక్క ల్యాండ్తో బార్డర్ని షేర్ చేస్తున్నాయి. ఓకే,
ఇప్పుడు ఇండియా యొక్క బార్డర్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఈజీ టాస్కా? లేదంటే సింపుల్ టాస్కా? ఇండియా ఈజ్ సచ్ ఎ డైవర్స్ కంట్రీ. మన యొక్క ఇండియా యొక్క ల్యాండ్ బార్డర్ చూసుకున్నా సరే, ఇండియా యొక్క ల్యాండ్ బార్డర్ చూసుకున్నా ఇట్ ఈస్ రఫ్‌లీ మోర్ దాన్ 15,000 కిలోమీటర్స్ ఉంది. అండ్ కోస్ట్ లైన్ చూసుకున్నా సరే 7,500 కిలోమీటర్స్ ప్లస్ మనకి కోస్ట్ లైన్ అనేది చేయొచ్చు. ఇమాజిన్ చేయండి, అంత హ్యూజ్ కంట్రీని బార్డర్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఇట్స్ అ ఛాలెంజింగ్ టాస్క్. ఇండియా బార్డర్ అనేది వరల్డ్‌లోనే ఒక కాంప్లెక్స్ సిస్టమ్స్‌లో ఒకటిగా మనం చెప్పొచ్చు. మన లాంగెస్ట్ బార్డర్ ఏ కంట్రీతో ఉంది అంటే, ఇట్ ఈస్ విత్, ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కామెంట్ ఇట్. చాలామంది మనం పాకిస్తాన్ అనుకోవచ్చు. బట్ ద ఆన్సర్ ఇస్ విత్ ద బంగ్లాదేశ్. బంగ్లాదేశ్‌తో మన కంట్రీ యొక్క ల్యాండ్ బార్డర్ అనేది ఎక్కువగా మనకి బంగ్లాదేశ్‌తో షేర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ డిఫరెంట్ కంట్రీస్ మనం ఏవైతే చూసామో, ఈ డిఫరెంట్ కంట్రీస్ అన్నిటితో కూడా సేమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయా అంటే నో. పాకిస్తాన్ బార్డర్‌తో ఒక రకమైన ఛాలెంజెస్ ఉంటాయి. లైక్ టెర్రరిజం, ఇలా ఇన్ఫిల్ట్రేషన్ ఇలాంటివి. చైనాతో డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ బార్డర్ డిస్ప్యూట్స్ అవ్వచ్చు, మిలిటరీ స్టాండ్ ఆఫ్స్ అవ్వచ్చు. కమింగ్ విత్ బంగ్లాదేశ్, మైగ్రేషన్, స్మగ్లింగ్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ మయన్మార్‌తో తీసుకుంటే ఇన్సర్జెన్సీ ఇష్యూస్ గానీ, ఓపెన్ టెరైన్ ఛాలెంజెస్‌గా ఉన్నాయి. కాబట్టి ప్రతి బార్డర్‌తో మనకి యూనిక్ ఛాలెంజెస్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ బార్డర్ సెక్యూరిటీ. బార్డర్ సెక్యూరిటీ అంటే ఏంటి? అండ్ బేసిక్ మన ఇండియా యొక్క ప్రొఫైల్ ఏంటో చూసాము. మనకిప్పుడు సరే, బార్డర్ సెక్యూరిటీ చూసావు, బానే ఉంది. వై బార్డర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్? మనం ఎందుకు నేర్చుకోవాలి? బార్డర్ సెక్యూరిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు మనం బార్డర్‌ని సెక్యూర్ చేయాలి? బార్డర్స్ అనేవి సెక్యూర్‌గా లేకపోతే ఏం జరుగుతుంది? ఆలోచించండి. బార్డర్స్ అనేవి, మన ఇండియన్ బార్డర్స్ అనేవి సెక్యూర్‌గా లేకపోతే ఏం జరుగుతుంది? ఆలోచించి మీ పాయింట్స్‌ని నోట్స్‌లో రాయండి. ట్రై టు రైట్ యువర్ పాయింట్స్ ఇన్ ద నోట్స్. వై బార్డర్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్? థింక్ ఆన్ దీస్ లైన్స్. టెర్రరిస్ట్ రావచ్చా? డ్రగ్స్ రావచ్చా? ఇల్లీగల్ మైగ్రేషన్ లాంటివి ఏమన్నా జరగచ్చా? వెపన్స్ రావచ్చా? థింక్ ఆన్ దీస్ లైన్స్. ఎగ్జాక్ట్లీ. బార్డర్ సెక్యూరిటీ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నేషనల్ సెక్యూరిటీ. మన కంట్రీ అనేది సెక్యూర్‌గా ఉండాలి అంటే మన బార్డర్స్ అనేవి సెక్యూర్‌గా ఉండాలి. రైట్? ఒక ఎనిమీ కంట్రీ అనేది ఇన్‌ఫ్లుయెన్స్ మన కంట్రీలోకి రాకుండా ఆపగలిగేది ఏంటిది? బార్డర్ సెక్యూరిటీ. బార్డర్‌ని సెక్యూర్‌గా ఉంచితే ఇన్ఫిల్ట్రేషన్ గానీ, ఎక్స్‌టర్నల్ థ్రెట్స్ కానివ్వండి, హోస్టైల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా మన బార్డర్స్‌ని సెక్యూర్‌గా ఉంచితే వాటన్నిటి నుంచి మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఇంకా ఎందుకు ఇంపార్టెంట్? ఇంకా నేషనల్ సెక్యూరిటీ కోసం బార్డర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. రైట్? టెరిటరీ గనక లాస్ అయితే, మన ఇండియా యొక్క టెరిటరీ గనక లాస్ అయితే మనకు దాని మీద సోవెరెనిటీ అనేది వీక్ అవుతుంది. బార్డర్ సెక్యూరిటీ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని ప్రిజర్వ్ చేస్తుంది కాబట్టి బార్డర్ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్. ఇంకా బార్డర్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్? సెక్యూరిటీ అండ్ ల్యాండ్ ప్రొటెక్షన్ కోసమేనా? ఇంకా అవర్ అల్టిమేట్ ఏరియా ఇస్ అబౌట్ డెవలప్మెంట్. బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ఆర్ జనరల్ కంట్రీ డెవలప్మెంట్, రెండిటికి కూడా మనకేంటి? బార్డర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. సెక్యూరిటీ ఉంటే డెవలప్మెంట్ వస్తుందా? లేకపోతే డెవలప్మెంట్ ఉంటే సెక్యూరిటీ వస్తుందా? యాక్చువల్లీ బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సెక్యూర్ బార్డర్స్ గనక రీజన్స్‌లో ఉంటే రోడ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అవ్వచ్చు. రోడ్స్ ఉంటే ఏంటి? కనెక్టివిటీ పెరుగుతుంది. కనెక్టివిటీ ఉంటే ట్రేడ్ వస్తుంది. ట్రేడ్ ఉంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతాయి. ఇవన్నీ ఉంటే వాట్ ఇట్ ఈస్ లీడింగ్? ఇట్ ఈస్ లీడింగ్ టు గ్రోత్. ఇట్ ఈస్ లీడింగ్ టు డెవలప్మెంట్. రైట్? దట్ ఈస్ వేర్ యూ కెన్ బార్డర్స్ అనేవి సెక్యూర్‌గా ఉంటే ట్రేడింగ్‌కి కూడా మనకి ఇంపార్టెంట్. ట్రేడింగ్‌కి కూడా కదా! ట్రేడింగ్ కోసము, ఎకనామిక్ డెవలప్మెంట్ కోసము, వీటన్నిటిలో కూడా మనకి బార్డర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ఇంకా బార్డర్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్? ఇంకా ఆలోచించండి. ఇంకేమన్నా పాయింట్స్ వస్తాయా మీకు? ఎకనామిక్ గ్రోత్, డెవలప్మెంట్, ట్రేడింగ్, ఇంకా అసలు అవర్ మెయిన్ కాన్సెప్టే ఏంటి? ఇంటర్నల్ సెక్యూరిటీ. రైట్? ఇంటర్నల్ సెక్యూరిటీలో పార్టే బార్డర్ సెక్యూరిటీ.
బార్డర్స్ని సెక్యూర్ చేశాము అంటే ఇంటర్నల్గా మన కంట్రీని కూడా మనం సెక్యూర్ చేస్తున్నాం. ఇంటర్నల్ సెక్యూరిటీలో మనం లాస్ట్ క్లాస్లో చాలా ప్రాబ్లమ్స్ చూసాం, రైట్? టెర్రరిజం అవ్వచ్చు, ఇన్సర్జెన్సీ, బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ కానివ్వండి, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, సైబర్ థ్రెడ్స్, ఇట్లా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూసాం. సో మనం బార్డర్స్ని సెక్యూర్గా చేస్తే మన కంట్రీ యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీని కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దీనికి కూడా మనకి బార్డర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్, రైట్? ఓకే. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏం జరుగుతుంది అంటే బార్డర్ సెక్యూరిటీ పరంగా మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు కొన్ని ఇష్యూస్ కనుక చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో వార్స్ అనేవి కేవలం బార్డర్ రిలేటెడ్ అక్కడ వెళ్ళి యుద్ధాలు చేయడం ఇలానే కాకుండా బార్డర్ ఏరియాస్ని వేరే కంట్రీస్ బార్డర్స్ని క్లెయిమ్ చేస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉందనుకోండి, ఈ అక్సై చిన్ ఏరియా అని, అరుణాచల్ ప్రదేశ్ ఈ ఏరియాస్లో, పాకిస్తాన్ కూడా కొన్ని ఏరియాస్ని ఇది ఈ ఏరియా మా కంట్రీలోది అని అలా క్లెయిమ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఓవర్ ఎ టైమ్ ఒక గ్లోబల్ లెవెల్లో ఆ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఆల్సో డిప్లొమాటిక్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రకంగా కూడా రీసెంట్ టైమ్స్లో ఈ టెరిటోరియల్ ఆర్ కెటాగ్రఫిక్ అగ్రెషన్స్ అనేవి కూడా బార్డర్స్ పరంగా మనకి ఛాలెంజెస్గా ఉంటున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం బార్డర్ అనేది ఏంటి, ఇండియాలో బార్డర్ ప్రొఫైల్ చూసాము, వై ఇట్ ఈస్ బార్డర్ సెక్యూరిటీని ఎందుకు సెక్యూర్ చేయాలో అనేది కూడా మనం చూసాము. నౌ లెట్ మీ సీ బార్డర్ రిలేటెడ్గా మనకు వస్తున్న ఛాలెంజెస్ ఏంటి. జనరల్లీ థింక్ ఆఫ్ ఛాలెంజెస్, స్పెసిఫిక్ కంట్రీ రిలేటెడ్ మనం తర్వాత చూద్దాం. ఇండియా బార్డర్లో వస్తున్న ఛాలెంజెస్ ఏంటి? థింక్ ఆన్ దీస్ లైన్స్. వీ నో టెర్రరిజం, ఎస్పెషల్లీ పహల్గామ్ ఇన్సిడెంట్ చూసారనుకోండి, బార్డర్ ఏరియాలోనే కదా మనకి జరిగింది. టెర్రరిజం ఇస్ వన్ సచ్. ఇంకా అదొక్కటేనా ప్రాబ్లమ్? టెర్రరిజం అవ్వచ్చు, ఇంకా ఇల్లీగల్ మైగ్రేషన్, రైట్? బార్డర్ ఏరియాస్లోనే కదా మనకి ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది మనం ఎక్కువగా చూసేది. అండ్ ఇంకా మైగ్రేషన్ జరిగితే ఏమవుతుంది? ఇల్లీగల్ మైగ్రేషన్ జరిగితే ఇల్లీగల్ మైగ్రేషన్కి సెక్యూరిటీకి మధ్య లింక్ ఏంటంటే, మైగ్రేషన్ జరిగితే డెమోగ్రఫిక్గా ప్రెషర్ పెరుగుతుంది, రిసోర్సెస్ మీద ప్రెషర్ పెరుగుతుంది, దానివల్ల సెక్యూరిటీలో కూడా కన్సర్న్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా స్మగ్లింగ్, రైట్? స్మగ్లింగ్ కూడా బార్డర్ ఏరియాస్లోనే మనం ఎక్కువగా చూస్తాము. డ్రగ్స్ అవ్వచ్చు, ఆర్మ్స్ అవ్వచ్చు, వైల్డ్ లైఫ్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, టింబర్, ఫేక్ కరెన్సీ, ఇలాంటివన్నీ కూడా స్మగ్లింగ్స్ మనం బార్డర్ ఏరియాలోనే చూడొచ్చు. అండ్ ఇండియా ఇస్ సచ్ ఎ కంట్రీ విచ్ లైజ్ ఇన్ బిట్వీన్ గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ క్రిసెంట్ మధ్యలో ఉంది. సో మనకి స్మగ్లింగ్ అనేది, డ్రగ్ ట్రాఫికింగ్ అనేది మనం చాలా ఎక్కువగా చూడొచ్చు, రైట్? ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ని మనం బార్డర్ సెక్యూరిటీలో మనం చూడొచ్చు? Insurgency. This is especially we can see in the northeast regions. ఈ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా బార్డర్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు? పోరస్గా బార్డర్స్ ఉంటే అక్కడ హైడ్ చేసేయడానికి కానీ వాళ్ళ యొక్క మూమెంట్స్కి కానీ ఈ బార్డర్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాబట్టి బార్డర్ ఏరియాస్లో మనం ఎక్కువగా ఇన్సర్జెన్సీ ప్రాబ్లమ్ని కూడా మనం చూస్తాము. అండ్ ఇండియా యొక్క బార్డర్ సెక్యూరిటీలో ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటి? ఇండియా యొక్క జాగ్రఫీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రాబ్లమ్, బికాస్ ఇండియా ఇస్ సచ్ ఎ డైవర్సిఫైడ్ కంట్రీ విత్ హిమాలయాస్, డెజర్ట్స్, ఫారెస్ట్ అవ్వచ్చు, రివర్స్, మార్ష్ ల్యాండ్స్, ఇలాంటి ఈ ఇండియా యొక్క ఈ డిఫికల్ట్ జాగ్రఫీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ ఇండియా ఇన్ బార్డర్ సెక్యూరిటీ. ఓకే, ఇంకా ఇవి ఒక్కటేనా థ్రెట్స్? రీసెంట్ టైమ్స్లో కూడా థింక్ ఆఫ్ ఆన్ డిఫరెంట్ లైన్స్. టెక్నాలజీ పరంగా ఏమైనా ఉన్నాయా? ఎమర్జింగ్ థ్రెట్స్ వస్తున్నాయి కదా. కేవలం ఇవి ట్రెడిషనల్గా మనం ఇలాంటి చాలా థ్రెట్స్ని చూస్తున్నాం. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం ఒక టెక్నాలజీ పరంగా కూడా మనకి థ్రెట్స్ అనేవి వస్తున్నాయి. థింక్ ఆన్ దోస్ లైన్స్. రీసెంట్గా డ్రోన్ బేస్డ్ సెక్యూరిటీ ఇష్యూస్ అవ్వచ్చు, సైబర్ అసిస్టెడ్ రిలేటెడ్ ఆపరేషన్స్ అవ్వచ్చు, ప్రాక్సీ వార్స్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ వార్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఫ్యూచర్ బార్డర్ సెక్యూరిటీ ఇష్యూస్గా మనం చెప్పచ్చు, రైట్? సో బార్డర్స్ అనేవి సెక్యూర్గా లేకపోతే మన కంట్రీ యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది పాసిబుల్లా కాదా? నో,
రైట్. సో బార్డర్ సెక్యూరిటీ అనేది ఇండియా యొక్క ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. స్ట్రాంగ్ బార్డర్స్ ఉంటే స్ట్రాంగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, స్ట్రాంగ్ డెవలప్మెంట్ ఉంటుంది, అప్పుడు మనకి ఒక స్ట్రాంగ్ నేషన్ అనేది బిల్డ్ అవుతుంది. అందుకే బార్డర్ సెక్యూరిటీ అనేది కేవలం ఒక బార్డర్ టాపిక్ మాత్రమే కాదు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ ఇండియా యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో. ఓకే. ఇప్పుడు మనం ఒక్కొక్క కంట్రీ గురించి నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క కంట్రీతో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం డిస్కస్ చేసాము, రైట్. పాకిస్తాన్తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్తో, చైనాతో, నేపాల్తో, భూటాన్తో, ఒక్కొక్క కంట్రీతో ఉన్న మనకి ఇష్యూస్ ఏంటి అనేవి, దానికి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. ఓకే. ఓకే. సో ఫస్ట్ ఇండియా బార్డర్స్ని కంట్రీ వైజ్ అనాలిసిస్ చేద్దాము. సో ఇండియా బార్డర్ సెక్యూరిటీ అంటే మనకి ఫస్ట్ వచ్చే కంట్రీ పేరేంటి? ఆఫ్ కోర్స్ అవర్ ఫేవరెట్ కంట్రీ, రైట్, పాకిస్తాన్. సో ఫస్ట్ పాకిస్తాన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటనేది చూద్దాం. మరి పాకిస్తాన్ బార్డర్ అనేది ఎందుకు అంత సెన్సిటివ్? ఎందుకు పాకిస్తాన్ బార్డర్ అనేది అంత సెన్సిటివ్? రీసెంట్ దురందర్ మూవీ చూసినా సరే యూ విల్ గెట్ ద మెయిన్ ఐడియా ఇస్ ద మూవీ ఇస్ దాట్ ఓన్లీ, రైట్. పాకిస్తాన్ బార్డర్లో టెర్రరిస్ట్ యొక్క ఇన్ఫిల్ట్రేషన్ జరిగింది. ఆ టెర్రరిస్ట్ బార్డర్ క్రాస్ చేసి ఇండియాలో అటాక్ చేశాడు. అప్పుడు ప్రాబ్లం బార్డర్ దగ్గర ఉందా లేక కంట్రీ మొత్తం మీద ఇంపాక్ట్ ఉంటుందా? కామెంట్ యువర్ ఆన్సర్. కంట్రీ మొత్తం మీద, రైట్. సో అందుకే పాకిస్తాన్ బార్డర్ అనేది కేవలం ఒక బార్డర్ ఇష్యూ మాత్రమే కాదు, ఇది ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ. సో పాకిస్తాన్ బార్డర్లో 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇంటర్నేషనల్ బార్డర్, ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ అని కూడా అంటాము, అండ్ ఆల్సో అన్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. పాకిస్తాన్తో మనకు వస్తున్న ఛాలెంజెస్ ఏంటి అనేది కనుక తీసుకుంటే, ఎస్పెషల్లీ పాకిస్తాన్ అనగానే మనకి బార్డర్లో వస్తున్న ఛాలెంజెస్ వచ్చేసి క్రాస్ బార్డర్ టెర్రరిజం. దిస్ ఇస్ స్టిల్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఇండియా విత్ పాకిస్తాన్. అండ్ ఆల్సో ఇన్ఫిల్ట్రేషన్ అవ్వచ్చు, డ్రగ్ ట్రాఫికింగ్ కానివ్వండి, ఇంకా దురందర్ మూవీలో ఇంకా ఏం చూపిస్తారు మనకి? ఫేక్ కరెన్సీ, రైట్. సో ఫేక్ కరెన్సీ కానీ, డ్రోన్ స్మగ్లింగ్ కానీ, ఇట్లా దెర్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్ విత్ ద పాకిస్తాన్ బార్డర్. వీటికి సంబంధించి మరి గవర్నమెంట్ తీసుకుంటున్న ఇష్యూస్ ఏంటి? గవర్నమెంట్ ఎటువంటి ప్రొటెక్షన్స్ తీసుకుంటుంది అంటే, ఇట్ ఈస్ డూయింగ్ బార్డర్ ఫెన్సింగ్, రైట్. బిఎస్ఎఫ్ ఫోర్సెస్ కానివ్వండి, అండ్ ఇంకా ఆర్మీ కానీ, ఇట్లా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ అనేది గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది. ఇది పాకిస్తాన్ రిలేటెడ్ బార్డర్ ఇష్యూస్. నా చైనాతో ఉన్న ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఓకే. చైనా యొక్క బార్డర్ ఛాలెంజ్ కూడా పాకిస్తాన్ లాగా టెర్రరిజమా? నో. ఇక్కడ పాకిస్తాన్తో ఛాలెంజ్ టెర్రరిజం అయితే, చైనాతో ఛాలెంజ్ వచ్చేసి మనకి టెరిటరీ పరంగా ఛాలెంజ్ అనేది ఉంది. ఓకే. చైనాని మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం, ఎల్ఏసి. చైనా బార్డర్స్ కనుక మనం తీసుకుంటే నార్త్ ఇక్కడ లడాక్ ఏరియాలో అవ్వచ్చు, సెంట్రల్ పార్ట్లో అవ్వచ్చు, మనకి నార్త్ ఈస్టర్న్ సైడ్లో అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కూడా మనం చైనా యొక్క బార్డర్స్ని మనం చూస్తాము, వెస్ట్రన్, సెంట్రల్ అండ్ ఈస్టర్న్ సెక్టార్. చైనా అనేది ఎందుకు రోడ్స్ బిల్డ్ చేస్తుంది? బార్డర్స్, మన ఇండియన్ బార్డర్స్ దగ్గర రోడ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, డ్యామ్స్ని ఇలా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటుంది. ఎందుకు బిల్డ్ చేయాలనుకుంటుంది? ఇండియా కూడా ఎందుకు అక్కడ రోడ్స్ బిల్డ్ చేయాలనుకుంటుంది? మనం కనుక కరెంట్ అఫైర్స్ చూస్తే చైనా ఇండియా ఇష్యూస్లో మనం ఎక్కువగా ఇవే చూస్తాము. ఎందుకు మరి అక్కడ బార్డర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు చైనా కానీ ఇండియా కానీ? రైట్ యువర్ పాయింట్స్ ఆన్ యువర్ నోట్స్, or at least comment on the comment section. See, బార్డర్ సెక్యూరిటీ అంటే కేవలం సోల్జర్స్ మాత్రమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, రైట్. రోడ్స్ కనుక ఉంటే మన ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రూప్స్ మూమెంట్కి కానివ్వండి, వాటిని ఫాస్టర్గా డెప్లాయ్ చేయడానికి, బార్డర్లో మన యొక్క ప్రెజెన్స్ని స్ట్రాంగ్గా చూపించడానికి కానీ, బెటర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి కూడా మనకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. సో దట్స్ వై బార్డర్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చైనాతో ఎస్పెషల్లీ ఇండియా యొక్క ప్రాబ్లమ్స్ కనుక తీసుకుంటే మనకి అక్సై చిన్ ఏరియా ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు. ఓకే. దీస్ టాపిక్స్ ఆర్ వెరీ డైనమిక్. ఇది జనరల్గా ఎప్పటి నుంచో మనకి చైనాతో కానీ పాకిస్తాన్తో ఉన్న ఇష్యూస్
స్టాటిక్గా ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూస్ చెప్తున్నాను. బట్ ఎవ్రీ టైం మనకి కరెంట్ అఫైర్స్లో కొత్త కొత్త ఇష్యూస్ అనేవి యాడ్ అవ్వచ్చు. సో కరెంట్ అఫైర్స్ యొక్క లింకేజ్ని వీటికి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కూడా ఏదైనా వస్తే మనం మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ కూడా పోస్ట్ చేస్తాము. బట్ దిస్ ఈజ్ వెరీ స్టాండర్డ్ వన్. వీటికి కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోండి. మీరు ఎగ్జామ్లో ఎప్పుడు అటెంప్ట్ ఇస్తే అప్పుడు ఆ అటెంప్ట్స్కి రిలేట్ అయిన కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్, చైనాతో వచ్చేసి మనకి ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ని కూడా మనం బేసిక్గా చూడొచ్చు. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ రిలేటెడ్ ఇష్యూస్, బార్డర్ స్టాండ్ ఆఫ్స్, చైనా అండ్ ఇంకా చైనాతో మనకి ఎస్పెషల్ ఇష్యూస్ ఏంటంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు అన్నట్టు చైనా పాకిస్తాన్ వచ్చేసి ఫ్రెండ్స్ అవుతున్నాయి అనమాట. దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఫర్ ఇండియా. ఓకే. సో ఇవి చాలా ఛాలెంజెస్ మనం చైనాతో చూడొచ్చు. అండ్ ఎస్పెషల్లీ వీటి యొక్క మెజర్స్, చైనాతో మనం ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నామంటే బార్డర్ ఏరియాస్లో ఇండియా కూడా ఇట్ ఇస్ కన్స్ట్రక్టింగ్ రోడ్స్ కానివ్వండి, టన్నల్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఎయిర్ స్ట్రిప్స్ కానివ్వచ్చు, ఐటీబీపీ కానివ్వండి, అండ్ ఆల్సో మిలిటరీ కానీ శాటిలైట్ కానీ ఇలా చాలా మెజర్స్ అనేది ఇండియన్ గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది. సో కమింగ్ విత్ అనదర్ కంట్రీ బంగ్లాదేశ్, రైట్. సో దిస్ ఈజ్ ఇండియాస్ లాంగెస్ట్ షేరింగ్ బార్డర్ ఇండియాతో. సో బంగ్లాదేశ్లో బార్డర్ ఛాలెంజెస్ అనేవి మనకి చైనా పాకిస్తాన్ల టెర్రరిజం ఇలా కాకుండా మెయిన్లీ బంగ్లాదేశ్ అంటే మనం మూవీస్లో కూడా చూస్తాం. ఎస్పెషల్లీ ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ బంగ్లాదేశ్తో. స్మగ్లింగ్ కానివ్వండి, స్మగ్లింగ్ కూడా మనం చాలా ఎక్కువగా బంగ్లాదేశ్తో చూడొచ్చు. బంగ్లాదేశ్తో మనకి ఇండియాకి ఏంటంటే ఇట్ ఈస్ అ రివరైన్ బార్డర్స్ అనమాట. బికాస్ ఆఫ్ రివరైన్ బార్డర్ ఉండడం వల్ల ఇట్ ఈస్ మేకింగ్ అ కాంప్లెక్సిటీ అనమాట. మనం బార్డర్స్ని కంట్రోల్ చేయడానికి ఫెన్సింగ్ కానివ్వండి ఇలాంటి ఇష్యూస్ చేయడానికి కూడా రివరైన్ బార్డర్ అవ్వడం వల్ల మనకి బార్డర్ మేనేజ్మెంట్లో మనకి స్టిల్ ఛాలెంజెస్ అనేవి వస్తున్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి బంగ్లాదేశ్తో వాటర్ డిస్ప్యూట్స్ కూడా ఎక్కువగా మనం బేసిక్గా చూడొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్స్. ఓకే. సో దిస్ ఈజ్ ఇక్కడ కూడా బంగ్లాదేశ్ రిలేటెడ్గా కూడా బిఎస్ఎఫ్ ఫోర్స్ కానీ స్మార్ట్ ఫెన్సింగ్ కానీ బౌండరీ అగ్రిమెంట్స్, మనం బంగ్లాదేశ్తో ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్స్ కూడా మనం చూడొచ్చు. ఇలాంటివి మనం బంగ్లాదేశ్తో చూస్తున్న మెజర్స్ కింద చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేపాల్ బార్డర్తో కనుక తీసుకుంటే నేపాల్ యొక్క బార్డర్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఓపెన్ బార్డర్ అంటే ఏంటి, మనం ఫ్రీగా ఆ కంట్రీ పీపుల్ ఈ కంట్రీకి, ఈ కంట్రీ పీపుల్ ఆ కంట్రీకి ఫ్రీగా మూమెంట్ అనేది జరగచ్చు. మరి పీపుల్ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు కాబట్టి ఎటువంటి బార్డర్ ఇష్యూస్ ఉండవా అంటే అఫ్ కోర్స్ స్టిల్ మనకి ఆ ఓపెన్ అగ్రిమెంట్ అనేది మనకి ట్రేడ్ని ఈజీ చేయడానికి కానివ్వండి, కల్చరల్ రిలేషన్స్ని స్ట్రాంగ్ చేయడానికి ఎంత అడ్వాంటేజ్ అయిందో, బట్ అట్ ద సేమ్ టైం క్రిమినల్స్కి కూడా ఇది ఒక ఛాన్స్ లాగా ఉందన్నమాట. ఎస్పెషల్లీ నేపాల్తో మనకి ఛాలెంజెస్ వచ్చేసి స్మగ్లింగ్ ఇష్యూస్ మనం ఎక్కువగా చూస్తాము. అండ్ ఫేక్ కరెన్సీ ఒక ఇష్యూ అయితే, అండ్ ఆల్సో మావోయిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మనం ఎక్కువగా నేపాల్ యొక్క ఛాలెంజెస్లో చూడొచ్చు. సెక్యూరిటీ మిస్యూజ్ కానీ, రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా మనకి ఈ కలాపానీ ఇష్యూ అనేది ఒకటి వచ్చింది. సో ప్లీజ్ ఫాలో ద కరెంట్ అఫైర్స్ అండ్ యాడ్ ద కరెంట్ డైనమిక్స్, దట్ విల్ గివ్ యూ మచ్ బెటర్ మార్క్స్ ఇన్ ద ఆన్సర్స్. బట్ కలాపానీ ఇష్యూ అయితే రీసెంట్గా మనకి ఇండియా నేపాల్ బార్డర్ ఇష్యూస్లో జరుగుతుంది. ప్లీజ్ చెక్ ఆన్ దాట్. ఓకే. సో దీనికి సంబంధించి కూడా ఇండియాలో మనకి మెజర్మెంట్స్, ఇండియన్ గవర్నమెంట్ అనేది జాయింట్ కోఆర్డినేషన్స్ కానివ్వండి, బార్డర్ కమిటీస్ కానివ్వండి, ఇలా చాలా మెజర్మెంట్స్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి భూటాన్ యొక్క బార్డర్తో కూడా మనం తీసుకుంటే భూటాన్ కూడా మనకి ఇండియాకి ఒక ఫ్రెండ్లీ కంట్రీ అనమాట. సో బట్ ఫ్రెండ్లీ కంట్రీ అంటే సెక్యూరిటీస్ ఉండవా అంటే ఎస్, ఇక్కడ కూడా కొన్ని సెక్యూరిటీ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఎస్పెషల్లీ డోక్లామ్ ఇష్యూస్ అనేది మనం భూటాన్తో చూడొచ్చు. ఇది ఎందుకంటే ఇండియా చైనా భూటాన్ యొక్క బార్డర్ ఏరియాస్లో ఉన్న ఏరియా అనమాట. సో ఇక్కడ చైనా యొక్క ప్రెజెన్స్ని మనం చూస్తున్నాము. దీన్ని మనం ట్యాకిల్ చేయడానికి ఈ భూటాన్ ఇష్యూ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ భూటాన్లో కూడా స్మగ్లింగ్ అనివ్వండి, క్రైమ్, చైనా ఫ్యాక్టర్ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు. ఓకే. సో దీస్ ఆర్ ద మల్టిపుల్ ఇష్యూస్. అండ్ ఆల్సో రిగార్డింగ్
మయన్మార్ కంట్రీతో తీసుకుంటే మయన్మార్లో వచ్చేసి ఎస్పెషల్లీ ఇన్సర్జెన్సీ మనం ఎక్కువగా చూస్తాం. సో దిస్ ఇస్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అంతా కేవలం మయన్మార్ ఏరియాలో అండ్ ఆల్సో డ్రగ్ ట్రాఫికింగ్ బికాస్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ద గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియా కాబట్టి ఈ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీస్ కానివ్వండి వీటికి సపోర్ట్ అనేది ఎస్పెషల్ ఎక్కువగా మయన్మార్లో చూడొచ్చు. అండ్ ఆల్సో మయన్మార్ వచ్చేసి రోహింగ్యా ఇష్యూస్కి కూడా మనం చాలా ఎక్కువగా ఫేమస్ అనమాట. ఈ రోహింగ్యా ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, ఆర్మ్స్ స్మగ్లింగ్ కానీ ఇవంతా మయన్మార్తో వస్తున్న ఇష్యూస్ అండ్ ఆల్సో ఎథనిక్ క్లాషెస్ కూడా చెప్పచ్చు. సో ఇవన్నీ కూడా చాలా ఛాలెంజెస్ని క్రియేట్ చేస్తున్నాయి. ఓకే, సో వీటికి సంబంధించి కూడా మనం డిఫరెంట్ మెజర్స్ అనేది చేస్తున్నాము. లైక్ అస్సాం రైఫల్స్ అని, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సన్‌షైన్స్ కానివ్వండి, సర్వేలెన్స్ కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ అని మనం అన్నిటిని మనం చూస్తున్నాం. ఓకే, సో ఇలా డిఫరెంట్ కంట్రీస్తో మనకి డిఫరెంట్ ఛాలెంజెస్ అనేవి మనం బేసిక్గా చూడొచ్చు. సో అందుకే మన ఇండియా యొక్క బార్డర్ మేనేజ్మెంట్ అనేది ఇట్స్ ఎ కాంప్లెక్స్ టాస్క్. సో ప్రతి బార్డర్ అనేది యూనిక్, ప్రతి బార్డర్కి డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది కావాలి. సో మనకి స్ట్రాంగ్ బార్డర్స్ కనుక ఉంటే స్ట్రాంగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, పీస్ అండ్ స్టెబిలిటీ, డెవలప్మెంట్ అండ్ నేషన్ బిల్డింగ్లో అన్నిటికీ హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనం వాట్ ఈస్ బార్డర్ సెక్యూరిటీ, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ప్రతి కంట్రీతో వస్తున్న డిఫరెంట్ ఛాలెంజెస్ ఏంటి చూసాము. నవ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇస్ గవర్నమెంట్ తీసుకున్న వన్ ఆఫ్ ద మెజర్ ఇస్ బార్డర్ సెక్యూరిటీ డెవలప్మెంట్ ప్లాన్. లెట్ మీ సీ. బిఫోర్ గోయింగ్ టు దట్ ఐ వుడ్ ఆస్క్ వన్ క్వశ్చన్. సో బార్డర్ సెక్యూరిటీ అంటే కేవలం ఒక సోల్జర్స్ని పెడితే సరిపోతుందా? బార్డర్ అనేది సెక్యూర్ అవుతుందా? ఒక బిఎస్ఎఫ్ ఉంటే సరిపోతుందా? బిఎస్ఎఫ్ ఫోర్స్ ఉన్నాయి, బార్డర్ని ఫెన్సింగ్ చేశాము, ఇవన్నీ ఉంటే మనకి బార్డర్ సెక్యూరిటీ సరిపోతుందా? ఒక బార్డర్ విలేజ్ని ఇమాజిన్ చేసుకోండి. ఆ విలేజ్లో రోడ్స్ లేవు, హాస్పిటల్స్ లేవు, స్కూల్ లేదు, ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, అక్కడ ఒక గవర్నమెంట్ యొక్క ప్రెజెన్సే చాలా తక్కువగా ఉంది. అలాంటి ఏరియాలో తీసుకెళ్ళి ఒక 500 మెంబర్స్ సోల్జర్స్ని పెట్టారనుకోండి, ఆ ఏరియా అనేది లాంగ్ టర్మ్లో సెక్యూర్గా ఉన్నట్టేనా? థింక్. ఎస్, చాలామంది ఇక్కడే రియలైజ్ అవుతారు సెక్యూరిటీ అనేది కేవలం గన్స్ మాత్రమే కాదు, డెవలప్మెంట్ కూడా సెక్యూరిటీలో పార్టే, రైట్? సో బార్డర్ డెవలప్మెంట్ ఆర్ బార్డర్ సెక్యూరిటీ బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ద డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఉంటుంది. రెండు ఒకదానికొకటి ఇంటిగ్రేటెడ్. ఓకే, ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఏం జరుగుతుంది? ఎంప్లాయ్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేదు, ఏమవుతారు? జనాలు అనేవాళ్ళు మైగ్రేట్ అవుతారు. మైగ్రేట్ అవ్వడం వల్ల ఇంకా ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, స్మగ్లింగ్ అవ్వచ్చు, వీటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనం ఎక్కువగా చూస్తున్నాం. సో గవర్నమెంట్ మీద ట్రస్ట్ అనేది కూడా తగ్గిపోతుంది. సో బార్డర్లో ఉన్న పీపుల్ అనేవాళ్ళు డెవలప్మెంట్ లేకపోతే, వాళ్ళు కనుక వెనక్కి పడిపోతే సోషల్ సెక్యూరిటీ అనేది స్ట్రెంగ్త్ అవుతుందా? నో. And so that's why government has taken one initiative called as BADP, that is called as Border Area Development. Border Area Development Program. So ఈ ప్రోగ్రామ్ ఏంటి అనేది చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే బార్డర్ విలేజెస్ని డెవలప్ చేయడం ద్వారా బార్డర్ సెక్యూరిటీని స్ట్రెంగ్త్ చేయడమే దీని యొక్క మేజర్ గోల్. సో గవర్నమెంట్ సెక్యూరిటీని డెవలప్మెంట్ ద్వారా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్న కాన్సెప్టే బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, సో రిమోట్ బార్డర్ ఏరియాస్లో ఈ లివింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయడానికి కానివ్వండి, నేషనల్ ఇంటిగ్రేషన్ని స్ట్రెంగ్త్ చేయడానికి, బార్డర్ కమ్యూనిటీస్ని మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడానికి ఈ బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, లైవ్లీహుడ్ జనరేషన్ అవ్వచ్చు, స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్గా మనం చెప్పచ్చు. ఓకే,
సో, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా చాలా సార్లు కేవలం ఒక పోలీసింగ్ యాక్టివిటీస్, ఆర్మీ యాక్టివిటీస్ వల్ల సాల్వ్ అవ్వదు. డెవలప్‌మెంట్‌తో సాల్వ్ అవుతాయి. సో, దట్స్ వై బోర్డర్ ఏరియా డెవలప్‌మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ బోర్డర్ ఏరియా డెవలప్‌మెంట్ అనేది ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, బోర్డర్ డిస్ట్రిక్ట్స్, బోర్డర్ బ్లాక్స్, బోర్డర్ కమ్యూనిటీ ఏరియాస్‌లో ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బోర్డర్ ఏరియా డెవలప్‌మెంట్. Let me think in a way forward direction. ఓకే. ఫ్యూచర్‌లో బోర్డర్స్‌ని మనం ఇప్పుడు ప్రెజెంట్ ఎలాగైతే బోర్డర్స్‌ని మేనేజ్ చేస్తున్నారో ఫెన్సింగ్‌తో ఇట్లా ఈ ఒక్కటి చేస్తే సరిపోతుందా? థ్రెట్స్ అనేవి ప్రెజెంట్ డేస్‌లో చేంజ్ అయ్యాయి. టెక్నాలజీ చేంజ్ అయింది. కాబట్టి బోర్డర్ మేనేజ్‌మెంట్ కూడా మోడర్న్ అవ్వాలి. రైట్? సో, మనకి ఈ 15,000+ కిలోమీటర్స్ ఈ మన ఇండియా బోర్డర్ అంత పెద్ద బోర్డర్‌ని ఒక హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే మేనేజ్ చేయడం అన్నది ఇట్స్ డిఫికల్ట్. రైట్? సో, అందుకే స్మార్ట్ బోర్డర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఇంటిగ్రేటింగ్ ద బోర్డర్స్ విత్ టెక్నాలజీ దట్స్ కాల్డ్ యాస్ స్మార్ట్ బోర్డర్స్ విత్ సెన్సార్స్ అవ్వచ్చు, డ్రోన్స్ కానివ్వండి, ప్రెజెంట్ వస్తున్న ఏఐ కానీ, ఏఐ సర్వేలెన్స్ కానీ, శాటిలైట్ మానిటరింగ్ కానీ, రైట్? వీటితో మన బోర్డర్స్‌ని మనం సెక్యూర్ చేసుకోగలగాలి. రైట్? అండ్ ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైట్? బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం లైక్ రోడ్స్ కానివ్వండి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ ఇలాంటివి డెవలప్ చేస్తే ట్రూప్స్ మూమెంట్‌కి కానివ్వండి, క్విక్ రెస్పాన్స్‌కి కానివ్వండి, బెటర్ లాజిస్టిక్స్ కనుక ఉంటే స్ట్రాంగ్ సెక్యూరిటీకి హెల్ప్ అవుతుంది. రైట్? అండ్ బార్డర్ సెక్యూరిటీ అనేది కేవలం ఇట్స్ నాట్ జస్ట్ అ పోలీస్ యాక్టివిటీ, ఇట్స్ యాక్చువల్లీ అ కమ్యూనిటీ పార్టిసిపేషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ బార్డర్ ఏరియాస్లో ఉన్న కమ్యూనిటీ కూడా ఈ పర్టికులర్ దానిలో పార్టిసిపేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. బార్డర్ విలేజెస్ బార్డర్ ఏరియాలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ అక్కడున్న విలేజెస్ అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి లోకల్ టెరైన్ అనేది బాగా తెలుసు. వాళ్ళకి ఆ సస్పీషియస్ మూమెంట్స్ అనేవి ఈజీగా కనిపిస్తాయి. సో, కాబట్టి బార్డర్ కమ్యూనిటీస్‌ని సెక్యూర్ చేయాలి అంటే అక్కడున్న కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీ యొక్క ట్రస్ట్‌ని బిల్డ్ చేసుకోగలిగాము అంటే గవర్నమెంట్‌కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎర్లీ వార్నింగ్స్ వస్తాయి, థ్రెట్‌ని డిటెక్ట్ చేయగలుగుతాము, ఈజీగా ప్రివెంట్ చేయగలుగుతాము అండ్ బెటర్ సెక్యూరిటీకి హెల్ప్ అవుతుంది. రైట్? సో, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో డ్రగ్ ట్రాఫికింగ్‌ని ఇండియా ఒక్కటే స్టాప్ చేయగలదా? లేదు. బికాజ్ డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, స్మగ్లింగ్ కానీ, టెర్రరిజం కానివ్వచ్చు, ఇల్లీగల్ మైగ్రేషన్ అవ్వచ్చు, ఇవన్నీ ఒక బార్డర్ నుంచి ఒక బార్డర్ క్రాస్ చేసే ప్రాబ్లమ్స్. కాబట్టి మన నైబర్ కంట్రీస్‌తో కూడా మన కోఆపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, దట్స్ వేర్ కోఆపరేషన్ బిట్వీన్ ద కంట్రీస్ డిప్లొమసీ అనేది కూడా నైబర్ కంట్రీస్‌తో చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ securing the borders. Right? So, these are the multiple solutions that we can give for the process. Right? సో, దట్ ఈస్ వేర్ బార్డర్ సెక్యూరిటీ అంటే సో, ద ఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? బార్డర్ సెక్యూరిటీ అనేది కేవలం ఒక సోల్జర్సో లేదంటే ఒక ఫెన్సింగ్ వేసే కాన్సెప్ట్ కాదు. బార్డర్ సెక్యూరిటీ అనేది మన సొవెరెనిటీ, కంట్రీ యొక్క సొవెరెనిటీ ప్రొటెక్షన్‌లో కానివ్వండి, ఇంటర్నల్ సెక్యూరిటీ మన కంట్రీ యొక్క డెవలప్‌మెంట్‌లో, నేషనల్ ఇంటిగ్రేషన్‌లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బార్డర్స్ అనేవి సెక్యూర్‌గా ఉంటేనే సొసైటీ సెక్యూర్‌గా ఉంటుంది, ఎకానమీ సెక్యూర్‌గా ఉంటుంది, ఎట్ ద ఎండ్ నేషన్ అనేది సెక్యూర్గా ఉంటుంది. దట్స్ వై వీ కెన్ సే ఎ సెక్యూర్ బార్డర్ క్రియేట్స్ ఎ సెక్యూర్ నేషన్. సో, దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ టుడేస్ బార్డర్ సెక్యూరిటీ. సో, వీ హ్యావ్ డిస్కస్డ్ what is border security, why it is important, what are the solutions and conclusions. So, total border security topic ni మనం discuss చేసాము. So, this is the whole concept. This is the material for border security. మనం ఏదైతే డిస్కస్ చేసామో ద సేమ్ థింగ్. వీ కెన్ గెట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టెలిగ్రామ్. సో, ప్లీజ్ ఫాలో ద టెలిగ్రామ్ ఛానల్. డిస్క్రిప్షన్ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి అప్డేట్స్ కోసం. బార్డర్ సెక్యూరిటీలో మనకి చాలా క్వశ్చన్స్, మోర్ దాన్ 10 క్వశ్చన్స్ అనేవి మనకి ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీలో అడిగారు. సో, దీస్ ఆర్ ద పీవైక్యూస్ ఫ్రమ్ యూపీఎస్సీ సిఎస్సి మెయిన్స్ బార్డర్ సెక్యూరిటీ రిలేటెడ్గా. సో, ఒకసారి క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఆల్సో ఈ క్వశ్చన్స్ని మీరు రాసి ట్రై టు రైట్ దీస్ క్వశ్చన్స్ ఆఫ్టర్ లిజనింగ్ ద వీడియో. ట్రై టు రైట్ దిస్ క్వశ్చన్, ఆన్సర్ రాయండి అండ్ ఆన్సర్ రాసి ఆన్సర్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి సో దట్ ఐ కెన్ సీ ద ఆన్సర్స్. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకో కాన్సెప్ట్తో
మళ్ళీ కలుద్దాం. సో మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, షేర్ విత్ ద యూపీఎస్సీ ఫ్రెండ్స్. ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. సో దట్ మోటివేట్స్ మీ టు బిల్డ్ more quality content for you. And thank you for watching. Happy learning.